ఇది సమయం, ఓ మేరు మన్నా సమయం, ఉదయకాలపు బంగారు వాగ్దాన సమయం. ఆదరించి బలపరచే ఓ మేరు మన్నా, మార్గం చూపి నడిపించే ఓ మేరు మన్నా, వాగ్దాన సమయం, ఓ మేరు మన్నా సమయం. ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ఓ మేరు మన్నా ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం. ఎలా ఉన్నారు? పరిశుద్ధుడైన దేవాతి దేవుని మహాకృప చేత అందరూ క్షేమమని ప్రభు సింధులో ప్రార్థన చేస్తున్నాం. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. ఆయన మంచి దేవుడు, మనందరికీ కూడా తన మంచితనాన్ని అంతటినీ కుమ్మరిస్తూ ఉన్నాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వీళ్ళారా, ఈ దినం ప్రభు మనకి ఇస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించి ఆశీర్వదించబడదాం రండి. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. దేవుడు అగ్నిగుండములో నుండి మమ్మలను తప్పించి రక్షించుటకు సమర్థుడు. Daniel 3:17. Our God whom we serve is able to deliver us from burning fiery surface. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ. అద్భుతాలు చేసే దేవుడు అండి ప్రియులారా. చక్కటి వాక్యం మనం చూస్తూ ఉన్నాం. చక్కటి వాక్యం ప్రియులారా. అవును, మన ప్రభువు సమర్థుడు. ఎందుకు అంటే మనల్ని తప్పించడానికి ఆయన సమర్థుడు, మనల్ని రక్షించడానికి ఆయన సమర్థుడు. పాపపు ఊబిలో నుంచి రక్షించిన దేవుడు ఆయన. దేవుని బిడ్డలారా, మనలను పరిశుద్ధులుగా తీర్చిదిద్దిన దేవుడు ఆయన. మరి ఈ రోజున ఈ మాటలు మనం చూస్తూ ఉంటే దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలను మరి చెరగొనిపోయిన ఆ బాలురైన వారిని దేవుడు ఎంతో ఆశీర్వదించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వారు దేవుని కొరకు అయిన మరి నిబంధనతో చక్కగా మరి ఆ అన్య దేశములో వెలుగొందినట్లుగా చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు కొరకు జీవించే వారంగా మనం ఉండాలండి. ఈ షడ్రక్, మేషక్, అబేద్నెగోలు దేవునిని మాత్రమే సేవించుచున్న కారణం చేత, రాజును పూజించపోయిన కారణం చేత ప్రియ దేవుని బిడ్డలారా, వారు మండుచున్న ఆ అగ్ని కొలిమిలో పడవేయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, అంతకు మునిపే ఈ మాట చెప్తున్నారు వీరు. రాజా, నువ్వు మమ్మల్ని ఏం చేసినా పర్వాలేదు, మా దేవుడు మమ్మలను ఈ మండుచున్న అగ్నిగుండంలో నుంచి రక్షించడానికి సమర్థుడు, తప్పించడానికి సమర్థుడు అని చెప్పి వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, అంతగా బాలురైన వారే ప్రభు కొరకు నిలబడగలిగింది. అన్నీ తెలిసిన నీవు ఎందుకు జారిపోతున్నావు? ఎందుకు పడిపోతున్నావు? ఎందుకు రాజీ పడిపోతున్నావు? పిల్లరా, శ్రమలు, కష్టాలు వస్తాయి. మనకి పరిచర్యలో శ్రమలు, కష్టాలు వస్తాయి. ప్రభు కొరకు జీవించడంలో శ్రమలు, నిందలు, అవమానాలు వస్తాయి. అయితే ప్రియులారా, ఒకవేళ ఇలాంటి అగ్ని కొలిమిలో నుంచే వెళ్ళవలసిన స్థితిగతులు నీకు వచ్చినప్పటికీ కూడా మరణమును సైతము లక్ష్య పెట్టకుండా ప్రభు కొరకు జీవించాలి. ఈ రోజున ఎంతో మంది యేసయ్య కోసం బ్రతుకుచూ ఉన్న కారణం చేత మన దేశంలోని అనేకమైన రాష్ట్రాల్లో ఎన్నో నిందలు, అవమానాలు భరిస్తూ ఉన్నారు. కొట్టబడతా ఉన్నారండి, చంపబడతా ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కొరకు యేసే నిజమైన దేవుడిని అంగీకరించినందుకు గాను ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఎలాంటి హింసలు పొందుతున్నారో మనం ప్రతిరోజు మరి వార్తాపత్రికల్లో చూస్తూనే ఉన్నాము, మరి సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ఒకవేళ నీవే నిలవబడగలిగే వస్తే ఎలాగా మనము ప్రభు కొరకు జీవిస్తాము? ఒకసారి ఆలోచన చేయండి. ఈ షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ఎలాగైతే మరి రాజును సైతం ఎదిరించడానికి సిద్ధపడ్డారు. ఎందుకు? ఆయన నామము నిమిత్తము, ప్రభు కొరకు బ్రతకడానికి నిమిత్తము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున మనము యేసే కోసం బ్రతుకుతున్నామా? మన యొక్క జీవితం అంతా యేసే కోసం అర్పించామా లేదా? ఒకసారి ఆలోచన చేయండి. ఈ లోకంలో ఏమున్నా లేకున్నా యేసు కోసం మాత్రమే బ్రతకడానికి సిద్ధపడాలని చెప్పి మనవి చేస్తా ఉన్నాను. ఈ రాజును సైతము వీరు ఎదిరించడానికి గల కారణం ఒకటే, రాజుకు విధేయులు కారా అంటే రాజు చెప్పిన ప్రతి పని వారు చేయగలుగుతారు. కానీ ప్రియులారా, ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకమైన కార్యం చేయటానికి రాజు పూనుకున్నాడో రాజును సైతము మరి లక్ష్య పెట్టకుండా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రభు వారి పట్ల ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో మనం ఎరుగుదుము. ఆ యొక్క మండుచున్న అగ్నిగుండములో నుంచి మరి వారిని రక్షించిన దేవుడు,
వారితో పాటు దేవదూత వలె వారి పక్కనే ఉండి ఆ మండుచున్న అగ్నిగుండములో మరి వారిని రక్షించి బయటకు తీసుకొని వచ్చారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం చూస్తూ ఉన్నాం. ఈ స్టోరీ అంతా మీకు తెలిసిందే. అయితే ఈ రోజున ప్రధానమైన విషయము, ఆయన తప్పించే దేవుడు, రక్షించడానికి సమర్థుడైన దేవుడు. అలాంటి గొప్ప దేవుడు నీవు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, నిందల్లో అవమానాల్లో ఉన్నప్పటికీ, రోగములో భారముల్లో ఉన్నప్పటికీ కూడా నిన్ను తప్పించడానికి, నిన్ను రక్షించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడన్న సంగతిని మర్చిపోవద్దని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. అలాంటి దేవాతి దేవుని చెంతకు వచ్చి స్థిరంగా ఆయన కొరకు బ్రతుకు, అద్భుతాలు అనుభవిస్తావు. అట్టి విధమైన కృపాభాగ్యం ఆత్మదేవుడు మనందరికీ అనుగ్రహించి ప్రభు కొరకు నిశ్చయముగా నిర్మలముగా బ్రతికే భాగ్యం దయచేసి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ దేవుని బిడ్డలారా, ఈ దినం బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకుంటున్న వారికి శుభాలు తెలియజేస్తున్నాను. ఈ నూతన వస్త్రములు, నూతనమైన దీవెనలు ప్రభు మీకు ప్రసాదించునుగాక. మీ కొరకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:19 దేవుడు నీ ప్రతి అవసరమును తీర్చును. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి అవసరమును తీర్చి ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరే మాత్రం అధైర్యపడవద్దు. ఈ నూతన సంవత్సరంలో నూతనమైన కార్యాలు మీరు అనుభవించండి. ప్రార్థన చేస్తాను, నాతో ఏకీభవించండి. పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. మహిమగల దేవుడుగా మమ్మల్ని దర్శించి దీవిస్తున్నావు ప్రభా, నీకు స్తోత్రాలు. నమ్మదగిన దేవుడుగా నువ్వు మాకున్నావు ప్రభా. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నావు తండ్రి. అవును ప్రభా, ఈ మండుచున్న అగ్ని కొలుములో నుంచి మమ్మలను తప్పించి రక్షించుటకు సమర్థుడు మా దేవుడు అని చెప్పిన ఆయన ఎంతో నిశ్చయత ఆయన తండ్రి తెలియచేసిన షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ప్రభు మాకు మాదిరి అయి ఉన్నారు ప్రభా. ఈ లోకంలో వస్తున్న శ్రమలను, ఈ లోకంలో వస్తున్న హింసలను ప్రభా, ఈ లోకంలో వస్తున్న అవమానాలను ప్రభా దిగమింగుకొని నీ కొరకు బ్రతకడానికి తండ్రి నాయన సిగ్గు కలుగు చేసిన చోట నాయన తండ్రి, నిందలు పడిన చోట వాటన్నిటిని పూదండలుగా మార్చడానికి మీరు సిద్ధంగా ఉన్నారని గొప్ప నిరీక్షణతో ప్రభా ఈ లోకంలో మేము బ్రతికే భాగ్యం దయచేయండి తండ్రి. నువ్వు పిలిచిన వాడు, నమ్మదగిన వాడవన్న సత్యం మేము మెరుగుదము తండ్రి నాయన. ఈ నమ్మకత్వాన్ని మా పట్ల నిరూపించమని వేడుకుంటున్నాను తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు, మహత్కార్యాలు జరిగించమని వేడుకుంటున్నాను ప్రభా. సదా నీ సన్నిధిలో అడుగుచున్నాను ప్రభా. రక్షించు నాయన, రక్షించండి ప్రభా. నీకు స్తోత్రాలు. సమర్థుడైన మా దేవానికి వందనాలు చెల్లిస్తూ ప్రభా నీ గొప్ప కార్యాలు మా బిడ్డల పట్ల జరిగించండి. ఈ దిన దీవెనలన్నీ బిడ్డలకు అనుగ్రహించండి ప్రభా. ప్రయాణాల్లో, పనుల్లో, ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించలో నీతి, న్యాయం, యథార్థత కలిగి నీ కొరికే బ్రతకడానికి, నీకు మాదిరికరమై జీవించడానికి సహాయం చేయండి. ఇంకా ఈ దినాన్ని బట్టి చీకులు, చింతలు, వ్యాధులు, కష్టంలో, ఇరుకులు, ఇబ్బందులు ఉంటే విడిపించి రక్షించమని ప్రభా నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగించమని నాయనా తండ్రి. మీరే పోషకుడుగా, సంరక్షకుడుగా ఆలోచన ఉండండి. ఆయుష్, ఆరోగ్యం, గౌరవ ప్రభావాలతో నింపి నడిపించండి. యేసు నామమున అడిగి వేడుకుంటూ ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని నిన్న సహవాసం బిడ్డలందరికీ సదా తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యు ఆల్.